హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? మేమైతే బాగానే ఉన్నాం అందరమే. ఈరోజు వీడియోలో అయితే త్రిమూర్తుల పూజ అప్లోడ్ చేశానండి. ఇది లాస్ట్ సండే చేశాను అనమాట. కార్తీక మాసంలో వచ్చే ఏ సండేలో అయినా ఇది చేసుకోవచ్చండి. ఇంకా మేళాలు ఎక్కువ చేసేవారైతే ఫ్రైడే నుంచే స్టార్ట్ చేస్తారనమాట. దీనికైతే ఫస్ట్ ఏదో ఒక పీఠాన్ని రెడీ చేసుకోవాలండి. చేసుకొని దానిపైన పసుపు కుంకుమ అలాగే వరిపిండితో ముగ్గులు అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ విధంగా త్రిమూర్తుల ఫోటో అండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఫోటోకి ఈ విధంగా గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టాలి. నెక్స్ట్ అయితే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా రెడీగా పెట్టుకోవాలి. అలాగే పూజలో వాడే పాత్రలు కూడా రెడీగా పెట్టుకోవాలండి, నీట్గా చేసుకొని. ఫస్ట్ అయితే ఈ విధంగా 3 చెంబులు అయితే తీసుకోవాలండి. ఇత్తడి, రాగి లేదా వెండివి ఏవైనా పర్వాలేదు. తీసుకొని ఈ విధంగా వాటర్ వేసి పువ్వులు అయితే పెట్టుకోవాలి అందులో, ఇంకా తమలపాకులు కూడా. ఇంకా ఏంటంటే ఇక్కడ వినాయకుడికి కూడా సపరేట్గా ఒక చెంబు అనేది పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే వినాయకుడికి తాంబూలం పెట్టి పూజించిన తర్వాతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజించాలన్నమాట. ఇది త్రిమూర్తులకు ఎడం పక్కగా అయితే వినాయకుడిని పెట్టుకోవాలండి. పసుపు వినాయకుడిని చేశాను అనమాట. ఏ పూజలైనా మనకు వినాయకుడు కంపల్సరీ కదా. ఈ విధంగా అయితే మొత్తం 4 తాంబూలాలు 4 చెంబులు పెట్టుకున్నానండి వినాయకుడితో కలిపి. అదే మీరు 3 మేళాలు చేసేటట్టయితే 9 చెంబులు 9 తాంబూలాలు 9 కొబ్బరికాయలు పెడతారనమాట. ఈ విధంగా ధూపం వేయడానికైతే నిప్పునైతే రెడీ చేస్తున్నాను అనమాట. ఇవి పెద్ద బొగ్గులండి. ఇవి ఏంటంటే కర్పూరంతో పని అవ్వట్లేదు అనమాట. అందుకని ఇలా గ్యాస్ పైన అయితే పెట్టేశాను. ఇక్కడ కథ అయితే స్టార్ట్ చేశానండి. కథ చదువుతూనే ఈ విధంగా ధూపం అయితే ఇచ్చుకుంటూ ఉండాలి. ఇందులో ఒక సుగంధ ద్రవ్యం కూడా వేస్తారండి. నేనైతే ఇక్కడ మీకు అది చూపించట్లేదు, చెప్పట్లేదు. సాంబ్రాణి ధూపాన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ త్రిమూర్తుల పూజకి ఆ ద్రవ్యం చాలా ఇంపార్టెంట్ అండి, దాంతోనే వేస్తారన్నమాట ధూపం. ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. మర్రి ఆకులు అలానే మామిడి ఆకులు అయితే పెట్టుకుంటారు అనమాట. త్రిమూర్తుల వారు మర్రి చెట్టు కింద ఉంటారనేసి అంటారు కదా. ఈ విధంగా నైవేద్యం ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టాను. దీనికి భారీగా ప్రసాదాలు ఏమీ అవసరం లేదండి. అటుకులు, పుట్నాలు, బెల్లం, ఇంకా అటుకులతో చేసిన పాయసం పెడతారండి. నువ్వుల నూనెతో అయితేనే దీపారాధన చేస్తారనమాట దీనికి. ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత దేవుడికి అలాగే తులసి మొక్కకు కూడా ధూపం అయితే ఇచ్చేసానండి. మీకు ఇంకా 2 వీక్స్ ఉన్నాయండి చేసుకోవాలంటే. రేపు చేసుకోవచ్చు, అలానే నెక్స్ట్ వచ్చే ఆదివారం కూడా చేసుకోవచ్చు అనమాట త్రిమూర్తుల పూజ. మేళాలు చేసుకునేవారైతే ఇంకా ఎక్కువగానే చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.